ఎప్పుడూ మానవాళికి ఒక అద్భుతాలే. స్టార్స్ ఎలా ఏర్పడ్డాయి, యూనివర్స్ ఎలా ఏర్పడింది, గెలాక్సీస్ ఎలా ఫామ్ అయ్యాయి, దీనికి సంబంధించి రహస్యాలు తెలుసుకోవాలని, అవి కనుక తెలిస్తే అసలు మనిషి పుట్టుకకి చావుకి అసలు అర్థానికి అన్ని మంచి మంచి మీనింగ్స్ వస్తాయని చెప్పి అనుకుంటూ ఉంటాం. దీనికోసం స్పేస్ టెలిస్కోప్స్ వాడుతుంటాం. నాసా వాళ్ళు హబుల్ టెలిస్కోప్ చాలా సంవత్సరాలు ప్రయోగించేవాళ్ళు. ఆ టెలిస్కోప్ ద్వారా చాలా ఇమేజెస్ కూడా వచ్చాయన్నమాట. అయితే హబుల్ టెలిస్కోప్ రిటైర్ అయిపోయింది. కొత్తగా హబుల్ ప్లేస్లో జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ వచ్చిందనమాట. నిన్న జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ యొక్క డీపెస్ట్ అండ్ షార్పెస్ట్ స్పేస్ టెలిస్కోప్ చేసిన ఇమేజెస్ యూనివర్స్ సంబంధించిన డిస్టెంట్ యూనివర్స్ గెలాక్సీస్ క్లస్టర్ ఆఫ్ గెలాక్సీస్ సంబంధించిన కొన్ని ఫొటోస్ బయటకు వచ్చాయి. అవి చాలా షార్పెస్ట్ అండ్ డీపెస్ట్ ఫొటోస్ అంట. అలాంటి ఫొటోస్ ఇంతకుముందు, అలాంటి ఇమేజెస్ ఇంతకుముందు ఏ స్పేస్ టెలిస్కోప్ తీయలేదంట. సో అలా హబుల్ టెలిస్కోప్ అనేది రిటైర్ అయిపోయి జేమ్స్ వెబ్ కి తావిచ్చి జేమ్స్ వెబ్ అనే ఒక అడ్వాన్స్డ్ టెలిస్కోప్ ఇప్పుడు పనిలోకి దిగిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి అసలు జేమ్స్ వెబ్ ఏంటి, దానికి సంబంధించిన అంశాలు ఏంటి, ఈ పిక్చర్స్ వల్ల వచ్చే లాభాలు ఏంటి ఒకసారి చూద్దాం. శరత్, జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ గురించి నీ అవగాహన ఏంటో కొంచెం చెప్తావా? మ్యామ్, జేమ్స్ వెబ్ వచ్చేసి ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ మ్యామ్. యూవీ రేస్ ని అంతకుముందు హబుల్ టెలిస్కోప్ యూజ్ చేసేది. ఇప్పుడు జేమ్స్ వెబ్ ఇన్ఫ్రారెడ్ రేస్ ని యూజ్ చేసుకొని ఇట్ ఈస్ ట్రైయింగ్ టు ప్రెడిక్ట్ అంటే యూనివర్స్ ఎలా ఫామ్ అయింది. బిగ్ బ్యాంగ్ థియరీ ఇస్ ద మోస్ట్ యాక్సెప్టెడ్ థియరీ కదా. బిగ్ బ్యాంగ్ థియరీ తర్వాత యూనివర్స్ ఎలా ఎవాల్వ్ అయింది, గెలాక్సీస్ ఎట్లా ఫామ్ అయినాయి, గెలాక్సీస్ నుంచి స్టార్స్ ఎలా ఫామ్ అయినాయి, ఈ స్టార్స్ ఫామ్ అయినప్పుడు దే విల్ ఎమిట్ సమ్ కైండ్ ఆఫ్ లైట్. ఈ లైట్ ని బేస్ చేసుకొని ఆ లైట్ ని క్యాప్చర్ చేసి మనం ఒక ఇమేజ్ ఫామ్ చేస్తాం. ఆస్ట్రోనట్స్ కానీ ఈ టెలిస్కోప్స్ కానీ ఆ ఇమేజ్ ని ఆ లైట్ ని క్యాప్చర్ చేసుకొని ఇమేజ్ ఫామ్ చేయడం వల్ల మన గెలాక్సీస్ ఇలా ఉంటాయి, మన ప్లానెట్స్ ఇలా ఎవాల్వ్ అయినాయి. సో అవి దీనివల్ల మనం యూనివర్స్ ఫార్మేషన్ ని డికోడ్ చేసే ఛాన్స్ ఉంది. ఒక యూనివర్స్, ఒక గెలాక్సీలో ప్లానెట్స్, వాటి కాంపోజిషన్ ఏంటిది, అక్కడ డస్ట్ ఎక్కువ ఉందా లేకపోతే గ్యాసెస్ ఎక్కువ ఉన్నాయా, దీన్ని బట్టి మనం యూనివర్స్ ని డికోడ్ చేసే ఒక పర్ఫెక్ట్ ఛాన్స్ ఉంది. ఈ జేమ్స్ వెబ్ లో ఇన్ఫ్రారెడ్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఇట్ ఈస్ ద మోస్ట్ స్టేబుల్ రేస్. ఇన్ఫ్రారెడ్ రేస్ అనేది అవి డస్ట్ కి కానీ ఇలాంటి దానికి కూడా బౌన్స్ అవ్వకుండా దే విల్ గివ్ ఏ వెరీ క్లియర్ పిక్చర్ అబౌట్ యూనివర్స్, గెలాక్సీస్ గురించి. సో దానివల్ల మనకి ఇది పర్ఫెక్ట్ షార్పెస్ట్ పిక్చర్స్, డీపెస్ట్ పిక్చర్స్, క్లియర్ పిక్చర్స్ అనేది చూపించడం జరుగుతుంది. దాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హబుల్ అండ్ జేమ్స్ వెబ్ టెలిస్కోప్. ఓకే, ఇప్పుడు జేమ్స్ వెబ్ పిక్చర్స్, ఇమేజెస్ బయటకు పంపించింది కదా, దీని మీద ప్రపంచవ్యాప్తంగా అన్ని న్యూస్ పేపర్స్, సైంటిస్టులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇమేజెస్ లో స్పెషాలిటీ ఏంటి? బికాస్ ఆఫ్ దట్ ఇన్ఫ్రారెడ్ రేస్ మ్యామ్. యూవీ రేస్ అనేది అవుట్డేటెడ్ టెక్నాలజీ. ద హబుల్ యూజ్ చేసిన యూవీ రేస్ అనేది అవుట్డేటెడ్ టెక్నాలజీ. ఇన్ఫ్రారెడ్ అనేది ఇట్ ఈస్ వెరీ అడ్వాన్స్డ్. దాన్ని యూజ్ చేసుకుంటే మనకు ఆ క్లియర్ పిక్చర్స్ అనేది వస్తుంది. సో దట్ వీ కెన్ డికోడ్ ద యూనివర్స్, గెలాక్సీస్ అండ్ ప్లానెట్స్ బెటర్. ఓకే, మనం పిక్చర్ ఆధారంగా అసలు జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఎంత అడ్వాన్స్డ్ ఒకసారి తెలుసుకుందాం. ముందుగా జేమ్స్ వెబ్ టెలిస్కోప్కి హబుల్ టెలిస్కోప్కి గల మేజర్ డిఫరెన్సెస్ చూద్దాం మనం. హబుల్ టెలిస్కోప్ వచ్చేసి సింగిల్ మిర్రర్ ఉంటుంది మనకి 2.4 మీటర్ డయామీటర్తో. కానీ జేమ్స్ వెబ్ టెలిస్కోప్లో మనకి 18 డిఫరెంట్ ప్యానల్స్ ఉంటాయి. అన్ని హెక్సగనల్ షేప్లో హనీకోమ్ స్ట్రక్చర్ ఫామ్ చేస్తాయి. అన్నీ గోల్డ్ ప్లేటెడ్ అయి ఉంటాయి. ఈ 18 ప్యానల్స్ కలిసి ఒక ప్రైమరీ మిర్రర్ని క్రియేట్ చేస్తాయి. ఆ ప్రైమరీ మిర్రర్ రెడ్ అండ్ ఇన్ఫ్రారెడ్ లైట్ని ఇంటర్ప్రెట్ చేస్తుంది అండ్ ఆ మొత్తాన్ని ఒక స్మాల్ సెకండరీ మిర్రర్ మీదకి రిఫ్లెక్ట్ చేస్తాయి. ఆ సెకండరీ మిర్రర్ ఆ మొత్తం డేటాని సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్కి పంపిస్తుంది. అవి డేటాని ఇంటర్ప్రెట్ చేసి నాసాకి పంపిస్తాయి. నాసా ఆ డేటా మొత్తాన్ని యూజ్ చేసి ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తుంది. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఏది అవుతుందో వెరీ ఫెయింట్ ఇన్ఫ్రారెడ్ సిగ్నల్స్ని డిటెక్ట్ చేస్తుంది. కనుక సూర్యుడి నుంచి కానీ ఎర్త్ నుంచి కానీ వచ్చే ఏ విధమైన రేడియేషన్ కూడా దాని ప్యానల్స్ మీద పడితే ఇంటర్ఫిరెన్స్ క్రియేట్ అవుతుంది. ఈ ఇంటర్ఫిరెన్స్ని తప్పించుకోవడానికి ఒక పెద్ద సన్షీల్డ్ అనేది మనం వాడడం జరుగుతుంది. ఈ సన్షీల్డ్ సైజ్ వచ్చేసి ఒక చిన్నపాటి టెన్నిస్ కోర్ట్ సైజ్ అంత ఉంటుంది. హబుల్ టెలిస్కోప్ మనకి లో ఎర్త్ ఆర్బిట్లో ఉండేది. కనుక ఏదైనా రిపేర్ వచ్చినా, దాన్ని అప్గ్రేడ్ చేయాల్సి వచ్చినా కానీ ఆస్ట్రోనాట్స్ వెళ్ళి దాన్ని రిపేర్ చేసేవాళ్ళు. కానీ ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఏదైతే ఉందో లాగ్రాంజ్ పాయింట్ 2 దగ్గర ఉంటుంది అండ్ సూర్యుడు చుట్టూ తిరుగుతుంది. ఇది భూమి నుంచి ఒక 1 మిలియన్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది. కనుక దీన్ని సర్వీస్ చేయడం అనేది అసాధ్యం. హబుల్ టెలిస్కోప్ పై భూమి ఇంకా చందమామ యొక్క షాడోస్ పడుతుంటాయి. కనుక ఎవ్రీ 90 నిమిషాలకు ఒకసారి షాడో వల్ల ఇంటర్ఫిరెన్స్ క్రియేట్ అవుతుంది.
కానీ జేమ్స్ వెబ్ టెలిస్కోప్లో షాడో పడే ప్రసక్తే లేదు. కనుక లాంగ్ పీరియడ్స్ వరకు అది డేటాని కలెక్ట్ చేయొచ్చు. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అయితే ఉందో డిసెంబర్ 2021లో లాంచ్ అయింది. లాంచ్ అయినప్పటి నుంచి దీనికి 6 నెలలు పట్టింది లాగ్రాంజ్ పాయింట్ 2 రీచ్ అవ్వడానికి అండ్ దాని కాన్ఫిగరేషన్స్ రీసెర్చ్ సెట్ చేసుకోవడానికి. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ యొక్క మొత్తం టైం లిమిట్ 20 years దాని లైఫ్. అంతకుముందు హబుల్ టెలిస్కోప్ గత 25 ఏళ్ళుగా దాని సర్వీస్ అందిస్తాం. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఇప్పుడు ప్రస్తుతం తీసిన ఇమేజ్ ఏదైతే ఉందో అది డిఫరెంట్ వేవ్ లెన్స్లో 12.5 hours పాటు తీసిన ఇమేజెస్ని మొత్తాన్ని కంపైల్ చేసి తీసిన ఇమేజ్. ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్న ఇమేజ్ 4.6 billion years ముందు మనకి SMACS 0723 అనే గ్యాలక్సీ క్లస్టర్ నుంచి వెలువడింది. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ హబుల్ టెలిస్కోప్ కన్నా 6 రెట్లు సర్ఫేస్ ఏరియా పెద్దగా ఉంటుంది. కనుక ఇది కలెక్ట్ చేసే డేటా కూడా 6 రెట్లు బెటర్గా ఉంటుంది. కనుక ఈ ఇమేజ్ ఏదైతే ఉందో ఇంతకుముందు హబుల్ తీసిన ఏ ఒక్క ఇమేజ్ కన్నా కూడా చాలా హై క్లారిటీతో ఉంటుంది. అండ్ ఇంతకుముందు మనకు కనిపించని చాలా స్టార్స్ మనకి ఇప్పుడు కొత్తగా కనిపించాయి. వీటన్నిటితో పాటు జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తీసిన ఇమేజెస్లో మనకు డిఫరెంట్ కలర్స్ కనిపిస్తాయి. బ్లూ, రెడ్, గ్రీన్. బ్లూ కలర్లో ఉన్న గ్యాలక్సీ క్లస్టర్స్ మనకి ఎక్కువ స్టార్స్ ఉంటాయి, డస్ట్ తక్కువగా ఉంటుంది. రెడ్ కలర్లో ఉన్న గ్యాలక్సీ క్లస్టర్స్లో డస్ట్ ఎక్కువగా ఉంటుంది, స్టార్స్ తక్కువగా ఉంటాయి. అండ్ గ్రీన్ కలర్లో ఉన్న గ్యాలక్సీ క్లస్టర్స్లో హైడ్రోకార్బన్స్ అండ్ అదర్ కెమికల్ కాంపౌండ్స్ ఉంటాయి. వీటన్నిటిని మనం స్టడీ చేయడం వల్ల మనకేం తెలుస్తుందనంటే బయోమార్కర్స్ అనే వాటిని మనం అన్వేషిస్తున్నాం. బయోమార్కర్స్ అని అంటే ఆక్సిజన్ కానీ, వాటర్ కానీ, వేరే ఏ ఇతర గ్రహం మీద ఉన్నా కానీ మనకి జీవం అనే ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. దీనివల్ల మనిషి పుట్టుక, యూనివర్స్ పుట్టుక వంటి ఎన్నో విషయాలు మనం తెలుసుకోగలుగుతాం.